అందరికీ నమస్కారం. నా స్టైల్లో కొత్తిమీర టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా కడాయి పెట్టుకుని నూనె పోసుకుని నూనె కాగిన తర్వాత జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ధనియాలు వేసుకుని వేపుకోండి. వేపుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకుని మళ్ళీ అదే కడాయిలో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకుని వేపుకుని గిన్నెలోకి తీసుకోండి. తర్వాత 2 టమాటాలని ముక్కల కింద కట్ చేసి వేసుకుని వేపుకోండి. టమాటాలు మగ్గేంత వరకు వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత కొద్దిగా నూనె పోసుకొని శుభ్రం చేసుకున్న కొత్తిమీర అన్ని వేసుకుని వేపుకోండి. కొత్తిమీరలో నీళ్ళంతా పోయేంత వరకు వేపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా చింతపండు అలాగే బెల్లం వేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు రోట్లో ముందుగా వేపుకున్న పప్పులన్నీ వేసుకుని దంచుకున్న తర్వాత టొమాటోని కూడా వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని దంచుకోండి. తర్వాత కొత్తిమీర అన్ని వేసుకుని దంచుకొని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని తీసేసుకోండి. ఇదే విధంగా మిక్సీలో కూడా చేసుకోవచ్చు.